వెల్కమ్ బ్యాక్ టు ఐ ఫోకస్. మధ్యప్రదేశ్ లో బీజేపీ విజయం సాధించిన అనంతరం ఆ రాష్ట్ర సీఎం గా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం తో పాటు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణం చేశారు. తాజాగా మోహన్ యాదవ్ కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేయడంతో పూర్తి స్థాయి కేబినెట్ కొలువుదీరింది. మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి మంత్రులుగా అవకాశం లభించింది. మోహన్ యాదవ్ కేబినెట్ మొత్తం ఆయా సామాజిక సమీకరణాల ఆధారంగానే విస్తరించారా? మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఇటీవలే మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ సహా డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయడంతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. తాజాగా మోహన్ యాదవ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ జరిగింది. మోహన్ యాదవ్ ప్రభుత్వంలోని 28 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 18 మంది కేబినెట్ మంత్రులు, 6గురికి స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు, 4గురికి రాష్ట్ర మంత్రులుగా నియమితులయ్యారు. కైలాష్ విజయవర్గీయ, ప్రహ్లాద్ పటేల్, కైలాష్ సారంగ్, తులసి సిలావత్లతో సహా పలువురు మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. మోహన్ యాదవ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ప్రద్యుమ్న సింగ్ తోమర్, తులసి సిలావత్, ఎడల్ సింగ్ కాచానా, నారాయణ్ సింగ్ కుష్వాహా, విజయ్ షా, రాకేష్ సింగ్, ప్రహ్లాద్ పటేల్, కైలాష్ విజయవర్గీయ, కరణ్ సింగ్ వర్మ, సంపతియా ఉయికే, ప్రపత్ సింగ్, నిర్మలా భూరియా, విశ్వాస్ సారంగ్, గోవింద్ సింగ్ రాజ్పుత్, ఇందర్ సింగ్ పర్మార్, నాగర్ సింగ్ చౌహన్, చైతన్య కశ్యప్, రాకేష్ శుక్లా ఉండగా స్వతంత్రంగా బాధ్యతలు గల మంత్రుల జాబితాలో కృష్ణ గౌర్, ధర్మేంద్ర లోధి, దిలీప్ జైస్వాల్, గౌతమ్ తేత్వాల్, లేఖన్ పటేల్, నారాయణ్ పవార్లు ఉన్నారు. ఇక రాష్ట్ర మంత్రుల జాబితాలో రాధాసింగ్, ప్రతిమా బగ్రి, దిలీప్ అహిర్వార్, నరేంద్ర శివాజీ పటేళ్లు ఉన్నారు. మోహన్ యాదవ్ మంత్రివర్గంలో ఓబీసీ వర్గానికి చెందిన ప్రహ్లాద్ పటేల్, కృష్ణగౌర్, ఇందర్ సింగ్ పర్మార్, నరేంద్ర శివ్జీ పటేల్, లఖన్ పటేల్, ఆండాల్ సింగ్ కంసనా, నారాయణ్ సింగ్ కుష్వాహా, ధర్మేంద్ర లోధి, నారాయణ్ పవార్, రావు ఉదయ్ ప్రతాప్, ధర్మేంద్ర లోధి స్థానం సంపాదించుకున్నారు. జనరల్ కేటగిరీలో విశ్వాస్ సారంగ్, రాకేష్ సింగ్, గోవింద్ సింగ్ రాజ్పుత్, ప్రద్యుమ్నాన్ సింగ్ తోమర్, కైలాష్ విజయవర్గీయ, చైతన్య కశ్యప్, రాకేష్ శుక్లా, హేమంత్ ఖండేల్వాల్, దిలీప్ జైస్వాల్ మంత్రులయ్యారు. స్కెడ్యూల్డ్ తెగల నుండి రాధాసింగ్, సంపతియా ఉయికే, విజయ్ షా, నిర్మలా భూరియా మంత్రులుగా ఉన్నారు. స్కెడ్యూల్డ్ కులానికి చెందిన వారు తులసి సిలావత్, ప్రతిమా బగ్రి, గౌతమ్ టెంట్వాల్, దిలీప్ అహిర్వార్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి భారీ మెజారిటీ పొందింది. మొత్తం 230 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 163 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 66 సీట్లు గెలవగా ఇతరులు 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ విజయం సాధించిన అనంతరం ఆ పార్టీ నుంచి ఈసారి సీఎం పదవి ఎవరిని వరించనుందనే దానిపై జోరుగా చర్చ సాగింది. అయితే ఈసారి బీజేపీ అధిష్టానం సీఎం ఎంపికలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేసింది. ఈ నెల 11న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో మోహన్ యాదవ్ను తమ నాయకుడిగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంతో సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడింది. ఆ తర్వాత సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని భోపాల్లో గవర్నర్ మంగూభాయ్ మోహన్ యాదవ్తో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీష్ దేవాతో పాటు పలువురు మంత్రులు సైతం ప్రమాణం చేశారు. రాజధాని భోపాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. అయితే బీజేపీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం సీఎంగా ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఎంతో కసరత్తు జరిపిన పార్టీ హైకమాండ్ ఎట్టకేలకు మోహన్ యాదవ్కు సీఎం పీఠం కట్టబెట్టారు. మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేసిన మోహన్ యాదవ్ సరిగ్గా 10 ఏళ్ల క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2013లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2020లో అప్పటి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఆయనను కేబినెట్ మంత్రిగా నియమించి ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు అప్పగించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా మూడోసారి గెలిచారు. అనంతరం సీఎంగా పదవిని కట్టబెట్టింది బీజేపీ. మోహన్ యాదవ్ కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవలే సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయగా తాజాగా కేబినెట్ ప్రమాణం చేయడంతో పూర్తి స్థాయిలో ప్రభుత్వం పాలన సాగించనుంది. ఐ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.